స్పష్టంగా గట్టిగా చదవగలిగేటువంటి వారు చదువు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు పచ్చడములను చేసుకొనిరి. చెల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిందివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను.
ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ ప్రశస్తమైనటువంటి పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన కాలమంతయు మీ ఆలోచనలు జ్ఞానమునిచ్చి మమ్మల్ని కాచి కాపాడిన వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మీ మహాజ్ఞానపు లోతులను మేము తెలుసుకుని ఆ జ్ఞానానికి అనుగుణముగా మేమును వృద్ధి చెంది మీకు తగినటువంటి తనయులముగా మేము జీవించి విశేషముగా ఈ జీవితానికి ఒక అర్థమును పరమార్థమును చేకూర్చుకొని మీ యొక్క ఆశీర్వాదములకు పాత్రలు కావాలని ఆశపడుతున్నాం. తండ్రి, గత కొన్ని నాళ్ల నుండి మహాసంగతులను ఎన్నిటినో మేము ఆలోచన చేశాం. ఈ దినములను మేము మరో నూతనమైనటువంటి విషయాన్ని ధ్యానించటానికి ఇష్టపడుతూ ఉంటుండగా తండ్రి, మా బలహీనతలను దూరం చేసుకోవటానికి మాకు శక్తినిచ్చి మంచి ఏకాగ్రతతో ఆలోచన గ్రహింపు శక్తితో పరిశుద్ధాత్మ యొక్క సహాయమును బట్టి మీ మాటల ద్వారా మేము బలపడగలిగేటువంటి భాగ్యమును మాకు ప్రసాదించమని మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మీ అందరికీ ప్రభు నామమున వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినమున మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఏదైనా వనములో మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు పెట్టినట్లు. దేవుడు ఏదైనా వనములో మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు పెట్టినట్లు. ప్రియులరా, బైబిల్ని, క్రీస్తు యొక్క బోధలను ఎరిగిన వారు, ఎరగని వారికి సైతం ఈ మాటలు వ్రాయబడిన నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి వారినందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న, దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు? చెట్టు పెట్టడం మూలంగానే ఆది దంపతులు పాపం చేశారు. ఆ పాపం వలననే వారు మరణించి అగ్నిగుండములోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వారి ద్వారా మరణము లోక ప్రజలందరికీ సంప్రాప్తించింది. అసలు ఆ చెట్టే లేకపోతే పాపమే లేదు. పాపమే లేకపోతే మనిషికి మరణమే లేదు. మరణము లేనప్పుడు నిత్యము జీవించగలిగేటువంటి వాడు మనిషి. మరి ఈరోజు మనిషి నిత్యము జీవించకుండానట్లు దేవుడు చెట్టు వేసి ఓ తప్పు చేసినట్టే కదా.
అని నేటి సగటు సామాన్య మనుషుల ఆలోచన. దేవుడు చెట్టు వేసి తప్పు చేశాడు అని. తప్పు చేశాడని దేవుని నిందించే ముందు మనకి మనముగా ఒక ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమని అనంటే, సరే చెట్టు వేసాడు, అది తింటే చస్తావు అని చెప్పాడు. సాతాను వచ్చింది, నువ్వు చావనే చావు. పిల్లరా, నిర్ణయం ఎవరిది? ఇప్పుడు ఎవరు బలవంతం చేసి లాక్కోలేదు, లేదా కుక్కలేదు. అవును, నిర్ణయం ఎవరిది? అవ్వ ఆదాములాగా. మరి తినడానికి ఉన్నటువంటి అధికారం తినకుండా ఉండటానికి లేదా వారికి? చెప్పండి. ఉంది. తినడానికి ముందుకు వచ్చినటువంటి ఆ జ్ఞానం తినకుండా ఉండటానికి ఎందుకు ముందుకు రాలేదు? ఆలోచించాలి పిల్లలు. నేరస్తులను విచారణ చేసేటప్పుడు నువ్వు దొంగతనం ఎందుకు చేశావు అనంటే, వస్తువులు ఉన్నాయి కనుక దొంగతనం చేశాను అంటే ఎలాగుంటుంది? అది ఎలాగుంటుందో ఇదిను అలాగనే ఉన్నదండి. ఆదాము పాపం చేయడం గల కారణం ఏంటంటే, ఏదైనా వనంలో చెట్టు ఉండబట్టే కదా అని అంటున్నారు. అంటే వస్తువు ఉంటే దొంగతనం చేస్తావా? విషయం ఉంటే తాగుతావా? ఏంటండి, కనీసపు తనకున్నటువంటి జ్ఞానాన్ని, వివేచనని ఉపయోగించుకోవాలి కదండి. పిల్లరా, దేవుడు తన పిల్లలని గొప్పవారినిగా చూడాలి అనుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట ఆదాము క్షుణ్ణంగా విన్నాడు. ఇది తినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుని న్యాయ శాస్త్రమును లేదా చట్టమును ఎరిగినటువంటి ఆదాము అవ్వలు ఆ పండు తినకుండా దేవుని న్యాయాన్ని నెరవేర్చొచ్చు. అంటే ఇప్పుడు వారు కావాలని తెలిసి కూడా మరీ తప్పు చేశారు. పిల్లరా, తినకుండా ఉండి దేవుని న్యాయశాస్త్రాన్ని వారు అమలు చేయగలిగేటువంటి అవకాశము వారికి ఉంది. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మీ అందరికీ ఒక ప్రశ్న, వెంటనే సమాధానం చెప్పాలి. ఎవరు బాగా చెప్తారో చూస్తాను. అలా అని పెద్ద క్రిటికల్ క్వశ్చన్ ఏం కాదండి, వెరీ ఈజీ, సింపుల్. కాకపోతే మీరు వినేటప్పుడు ఎవరి వాళ్ళే ఉండకూడదు. అలాగని పెద్ద అని అన్ని విషయంలో తప్పట్లేమండి. చిన్న విషయం పాపం కదా, మిగతా విషయంలో పాపం చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఓకే, రైట్. తప్పు చేయడానికి అవకాశము ఉండి తప్పు చేయనివాడు గొప్పవాడా? అసలు తప్పు అనేది చేయడానికి అవకాశము లేకపోవటం మూలంగా తప్పు చేయనివాడు గొప్పవాడా? అవకాశం ఉంది, చేయనుడు గొప్పవాడు. వెరీ గుడ్. తప్పు చేయడానికి అవకాశము ఉన్నా చేయనటువంటి వాడే గొప్పవాడు. దేవుడు తన పిల్లలను గొప్పవారినిగా చూడాలంటున్నాడు. ఏమన్నా తప్ప? ఏమన్నా ఏ తండ్రైనా తన పిల్లలు గొప్పవారిగా ఉండాలని ఆశిస్తారు, కోరుకుంటారు.
అలా అనుకోవటం తప్పేం కాదు. మరి దేవుడు తన పిల్లలను గురించి నా పిల్లలు గొప్పవారు అని చెప్పుకోవాలి అనంటే, ఒకవేళ చెప్పుకుంటే వెంటనే ఎదుటి వ్యక్తి అడుగుతాడు కదా, ఎందుకు గొప్పవాడు, ఎందులో గొప్పవాడు? అవునా? ప్రశ్న వస్తుంది. అప్పుడు ఆ గొప్పతనం ఏంటో దేవుడు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండాలి. ప్రియులారా, మ్యూట్లో పెట్టండి. ప్రియులారా, తప్పు చేయడానికి అవకాశము ఉన్న తప్పు చేయనటువంటి వాడే గొప్పవాడు. అలాగే ఏదేను వనములో పండు తినడానికి అవకాశము ఉన్నా ఆదాము ఆ పండు తిననప్పుడే గొప్పవాడు అవుతాడు. ఆ చెట్టే లేకపోతే, ఆ పండే లేకపోతే, ఆదాముని గురించి ఇప్పుడు దేవుడు నా కుమారుడు ఎంత గొప్పోడు అని అంటే, ఇప్పుడు సాతానే అడుగుతుంది, బాగా చెప్పుకుంటున్నావు నీ కొడుకు గురించి, ఎందులో గొప్పవాడు, ఎందుకు గొప్పవాడు అని అడుగుతుంది. అడగదా? యోగుని గురించి ఎన్ని విధాలుగా అడగలేదు. మరి అలాంటప్పుడు గొప్పతనం ఏంటో చెప్పుకోగలగాలి కదా దేవుడు. ప్రియులారా, అలా పండు తినడానికి అవకాశము ఉన్నా తినకుండా ఉన్నప్పుడే ఆదాము గొప్పవాడు అవుతాడు. ప్రియులారా, మనుషుల యొక్క అవకాశవాదము, ఆ మానసిక తత్వం అనేది ఎలా ఉంటుంది అనంటే, చాలా మంది మన సొసైటీలో చూస్తున్న, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతూ ఉంటాయి. దానిలో ఒకదాన్ని నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి తాను ఉద్యోగం చేసే చోటికి ఒక వీధి గుండా క్రమముగా ఆ వీధి నుండే వెళ్ళేవాడు. ఆ వీధిలో ఒక బ్యాంక్ ఉంది. ఉదయం వేళ వెళ్తున్నప్పుడు దాన్ని చూస్తూ వెళ్ళేవాడు, వస్తున్నప్పుడు చూస్తూ వస్తుండేటువంటి వాడు. మన యేసయ్య గనక బేతనీయకు వెళ్ళొస్తున్నప్పుడు అంజూరపు చెట్టు చూసి, రైట్? అలా ఈయన ఎప్పుడు చూసినా మరి అక్కడ ఒక వాచ్మెన్, సెక్యూరిటీ గార్డు ఉండటం, అది తాళం వేసి ఉండటం, పగడబందీగా సెంట్రీలు ఉండటం, అలా గమనిస్తూ ఉండేటువంటి వాడు. అలా నెలలు, సంవత్సరాలు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒకనాటి సాయంకాల సమయమున అదే వీధి గుండా వస్తుంటే ఆ బ్యాంక్ యొక్క తలుపులు తెరిచున్నాయి. వాచ్మెన్ కూడా కనిపించలేదు. ఇదేంటి బ్యాంక్ తెరిచింది అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళితే అక్కడ ఎవరు కనిపించలేదు, స్టాఫ్ ఎవరు లేరు. వెనకకు ముందుకు చూశాడు. ఇంత మంచి అవకాశం జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనుకున్నాడు. వెంటనే ఆ క్యాషియర్ కౌంటర్లో వీలైనంత మేరకి దోచుకున్నాడు, పోయిండు. ప్రియులారా, ఇప్పుడు ఇతడు దొంగ, దొరణ? చెప్పండి. దొంగ. మరి నిన్నటి వరకు దొర. ఎందుకు దొర చెప్పండి? నిన్నటి వరకు ఎందుకు దొర? ఈ రోజు ఎందుకు దొంగ అయిండు? ఎవరు చెప్పింది మాట? నిన్నటి వరకు ఆ అవకాశము రాలేదు కనుక తన తత్వం ఏంటో బయట పడలేదు. కానీ స్వాభావికముగా తన తత్వం ఏంటి? అవకాశము ఉంటే దొంగతనం చేసేటువంటి రకమే. అవునా?
అంటే ఎవరి రంగైనా బయటపడాలి అంటే వానికంటూ ఒక అవకాశము తేటగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ సబ్జెక్టు. ఓకే, ఎవరి రంగైనా బయటపడాలి అంటే వానికంటూ ఒక అవకాశము రావాలి. రైట్, మీకు కూడా రావాలి, మనందరికీ రావాలి. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం. ఓకే ప్రియులరా, ఒక చీకటి రహస్య ప్రదేశంలో, ఇక్కడ స్త్రీలు ఎవరు లేరు కనుక చెప్తున్నా, ఒక స్త్రీ పాపం చేయటానికి నిన్ను పిలిచిందనుకోండి ఒంటరిగా, అలా పిలిచిన వెళ్ళనటువంటి వాడు ఉత్తముడు. వెళితే ఉన్నదిగా అయిపోయాయి. అవునా? అలాగే పండు తినమని సాతాను పిలిచింది. అలా పిలిచినా వెళ్ళి తినకుండా ఉంటే ఆదాము ఉత్తముడు. అవునా పిల్లరా? మరి ఆదాము పండు తిన్నాడు. పండు తినటం మూలంగా ఆయన స్వభావం ఏంటో మనకి తెలిసిపోయింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క పరమార్థం అర్థం కాలేదు మనుషులకి. అర్థం కాక దేవుడు ఏదైనా తోటలో చెట్టు పెట్టడం మూలంగానే ఇన్ని పర్యవసనాలు చోటు చేసుకున్నాయి, దేవుడు చెట్టు పెట్టడమే తప్పు అని దేవుణ్ణి నిందించటం ప్రారంభించారు ప్రియులరా. కానీ దేవుడు తన పిల్లలు తానంతటి గొప్పవారుగా ఉండాలని భావించాడు. అందుకే ఏదేను తోటలో కఠినమైనటువంటి పరీక్ష పెట్టాడు. బాగా ఆలోచించండి. దేవుడు పాపం చేయలేదు, అయినా ఆయనకు పాపం అంటే ఏంటో తెలుసు. రైట్. ఆదాము చెడు చేసి ఆ చెడు అంటే ఏంటో తెలుసుకున్నాడు. అప్పుడే కదా అతను తెలిసింది. చెడు చేసి చెడు అంటే ఏంటో తెలుసుకున్నాడు. కానీ దేవుడు చెడు చేయకుండానే మంచి ఏంటో చెడు ఏంటో తెలిసినవాడు. ఆదాము కూడా చెడు చేయకుండా ఆ మంచి చెడులను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ చెట్టును అక్కడ పెట్టాడు. అదేంటయ్యా, చెడు చేయకుండా ఇది చెడు అని ఎలా తెలుస్తుంది? చేస్తేనే కదా అనేటువంటి భావన కొందరిలో ఉంటూ ఉంటుంది. అలాంటి వారికి చూడండి, ఎలక్ట్రికల్ వైరులో పోల్ స్తంభాల నుండి వెళ్తుంది కదా, దాంట్లో కరెంటు ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసిన సామాన్యమైన విషయం. సరే, నీ ఒక్కడి కలగలేదేమో, కానీ వాళ్ళందరూ చెప్తున్నారు దాన్ని ముట్టుకుంటే చస్తారు. చస్తారు నాకెట్లా తెలుస్తుంది? ముట్టుకుంటే కదా. అని అనేటువంటి మాట ఎలాగనైతే ఉంటుందో, మరి ఆదాముకు ఇది తప్పని ఎలా తెలుస్తుంది? తప్పు చేసినప్పుడే కదా అని దీనికి తార్కిక ప్రశ్నలు వేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. పిల్లరా, అసలు ఆదాము ఎలాంటి వాడు? ఆదామును గురించి
మనం ఒకసారి ఆయన నేపథ్యము ఒకసారి ఎరగాలి అనంటే, దేవుడు మొట్టమొదటిగా ఆదాము మాత్రమే ఉన్నప్పుడు అనస్థీసియా చేసి, అంటే మత్తు మందిచ్చి, దాన్నే బైబిల్లో గాఢ నిద్ర కలగజేసి అని అన్నారు. గాఢ నిద్ర మీన్స్ మత్తులో ఉంచాడు అని, అంటే అనస్థీసియా చేశారు. ఈ పక్కను కోసి ఓ ఎముకను తీసి మరలా దాన్ని మాంసంతో కూర్చంటే కూట్లేసి ఆ ఎముకను ఏం చేసేది. ఇదంతా జరుగుతున్నంతసేపు ఆదాము దేంట్లో ఉన్నాడు? మత్తులోనే ఉన్నాడు. రైట్. ఈ ఎముకను అవ్వనుగా చేశాడు దేవుడు. తర్వాత ఆదాముకు మెలకు వచ్చింది. ఇప్పుడు అవ్వను ఆదాము ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏమండి, దేవుడు పరిచయ కార్యక్రమాలు ఏం పెట్టలే అక్కడ. పెట్టిండా? ఈమెవరంటే అన్నాడా? అనలేదు. అప్పుడు ఆదాం ఏమన్నాడండి? నా ఎముకలలో ఎముక ఒకటి తక్కువైంది, నా మాంసములో మాంసం నరునిలో నుండి తీయబడింది గనక నారీ అనబడుతుంది అన్నాడు. ఈ దివ్య జ్ఞానం ఎలా వచ్చిందండి ఆయనకి? ఇలాంటి మాటలు ఎవరు చెప్పగలుగుతారు సహజంగా? దైవాంశ సంభూతులే చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు దివ్య జ్ఞానము కలిగినటువంటి దైవాంశ సంభూతుడా కాదా ఆదాము? ఒప్పుకోక తప్పదు. అంతటి జ్ఞాని ఆదాము. ఇంకో విషయం చెప్పను, అలనాడు ఆదాము పెట్టిన పేర్లే ఈ ప్రకృతికి, జంతువులకి, చెట్లకి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే ఏంటంటే ఆయన ఆర్డినరీ మ్యానా? నో, హీ వాజ్ ఏ వెరీ ఫేమస్. పిల్లరా, అలాంటి క్యాండిడేట్కు మరి ఈ పండు తింటే చస్తాము అనేటువంటి విషయము అర్థం కాలేదంటారా? అర్థమైంది. కానీ ఆ తినే సమయానికి తన వివేచన పనికి రాకుండా పోయింది, అంటే కోల్పోయాడు. అంటే సాతాను వచ్చి మోటివేట్ చేసేసరికి, సాతాన్ అంటే ఇంకా అది సూపర్ మ్యాన్ అనమాట, మ్యాన్ కాదనుకో, ఓకే, సూపర్ స్పిరిట్. పిల్లరా, అది తన మాయ మాట మీకు తెలుసు ఎంత చాకచక్యంగా మాట్లాడింది అనంటే, ఏమీ లేదండి. పాపం ఆదాము అవ్వలు దేవుడు చెప్పినట్టుగా వారి పనులు వాళ్ళు ఉన్నారు. అది సడన్ గా ఎంటర్ ఇచ్చి ఏమన్నా తెలుసా, ఇది నిజమా, అసలు ఏది నిజం ఏది అబద్ధం, అంతవరకు ఏమైనా మ్యాటర్ ఉందా? అంటే వీళ్ళ సైకలాజీని ఎంత పిడిగుద్దు గుద్దిద్దో చూడండి. అక్కడ బోర్లపడ్డారండి. ఇది నిజం అంటే ఏది నిజం అసలు అయిపోయింది. అక్కడ నుండిగా వాళ్ళు డిజాల్వ్ అయిపోయారు. పిల్లరా, ఆ రకంగా ఆదాము తన వివేచనను కోల్పోయి తప్పు చేశాడు. కానీ తనకండి మంచి స్వాతంత్రం ఉంది. తినకుండా ఉండగలిగేటువంటి స్వాతంత్రం ఉంది, తినే స్వాతంత్రం కూడా ఉంది. కానీ ఇప్పుడు తాను ఏం చేశాడు అంటే, తనకున్నటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అలా దుర్వినియోగపరిచి తినకూడనటువంటి పండును తిన్నాడు. ప్రియులరా, అసలు దేవుడు ఏం కోరుకున్నాడు అనంటే, నేను స్వతంత్రులను గనక నా పిల్లలను స్వతంత్రులనై ఉండాలి అని దేవుడు తన పిల్లలకి స్వాతంత్ర్యమును ఇచ్చాడు.
స్వాతంత్ర్యమునిచ్చాడు. ఆ స్వాతంత్ర్యమును ఎలా ఉపయోగించుకోవాలో వివేచించినటువంటి ఆదాము పండు తినడానికి ఉపయోగించుకున్నాడు. అంటే ఆ స్వాతంత్ర్యమును పండు తినకుండా ఉండడానికి ఉపయోగించుకుంటే బాగుండేది. కానీ పండు తినడానికి ఉపయోగించుకున్నాడు. పండు తిన్నాడు. ఇలా తన స్వాతంత్రమును దుర్వినియోగపరుచుకుని పండు తిని తప్పు చేసి పాపమునకు కారణమైపోతే ఇప్పుడు మనవారంటున్నారు, దేవుడు ఏదేను వనములో చెట్టు వేయటం మూలంగానే ఆదాము పాపం చేయటానికి కారణమైంది, దానికి కారణం దేవుడే అని అంటున్నారు. నిజంగా చేతగాని వాడు చెప్పే ఆఖరి మాట ఇదే. తినే అధికారం నీకున్నప్పుడు తినకుండా ఉండే అధికారం నీకు లేదా? తినడానికి ముందుకు వచ్చినటువంటి జ్ఞానం తినకుండా ఉండడానికి రాదా? తినడానికి ఉపయోగించుకున్నటువంటి స్వాతంత్రం తినకుండా ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోలేవా? పిల్లరా, అసలు ఆదాము అవ్వల యొక్క స్వభావం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే, జ్ఞానం వేరండి, తత్వం వేరు. అంటే స్వభావము వేరు. ఆదాముకి జ్ఞానం ఉంది, కానీ స్వభావమే చెడింది. మరి స్వభావం ఎలాంటిది అని మనము బైబిల్ని ఒకసారి చూస్తే, మీరు పండు తిన్న తర్వాత అప్పుడు వారికి మేము దిగంబరులము అని ఒక సిగ్గు కలిగి, మరి కచ్చడములు ఆకులతో కుట్టుకొని నడుము చుట్టూ కట్టుకొని ఉన్నారు. అయితే దేవునికి ప్రారంభంలో ఒక వాడుక ఏంటంటే, ప్రతి చల్లపూట వారి యొద్దకు వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. అలాగే రోజువారీగా చల్లపూట వారి యొద్దకు వచ్చి ఆదామా అని పిలిచాడు. ఎలాగూ దేవుడు వస్తాడు అని తెలిసిన ఆదాం ఏం చేశాడనంటే, ఓ చెట్టు చాటున నతికాడు. ఆదామా అని పిలిచాడు. నీవు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనక నేను చెట్టు చాటున ఉన్నాను అన్నాడు. ఇదేంటి, నిన్నటి వరకు లేని దిగంబరత్వం ఈనాడే ఎలా వచ్చింది నీకు? నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడు ఎవడు? చూడండి ఆ సందర్భాన్ని. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి 8వ వచనం నుంచి, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అని నేను. దిగంబరునిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటిని అని. చాలా జాగ్రత్తగా ఆలోచించండి పిల్లరా. అసలు బట్టలు లేవు అని తెలిసినవాడు జ్ఞాన, బట్టలు లేకపోయినా కూడా నాకేమీ లేవు అని అనుకోకుండానే మామూలుగా తిరుగుతున్నటువంటి వాడు జ్ఞానే. ఇప్పటి లెక్కల ప్రకారము
వస్త్రము లేవని తెలుసుకొని మరి సిగ్గుపడి వస్త్రాన్ని కప్పుకునేవాడు జ్ఞాని. అవును. కానీ ఒకసారి ఆలోచించండి పిల్లరా, జంతువులు ఉన్నాయి, వాటికేం వస్త్రాలు ఉండవు. వాటిని చూసినప్పుడు మనకేమైనా ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. చంటి పిల్లలు ఉంటారు, వారిని వస్త్రం లేనటువంటి వారినిగా మనం ఎత్తుకుంటాం, ముద్దాడుతాం. అప్పుడైనా ఫీలింగ్స్ ఉంటాయండి? ఉండవు. విషయం తెలుసా, మీరు పండు తినక మునుపు కూడా ఏ ఫీలింగ్స్ వారికి ఉండేటివి కావు. అలా ఏ ఫీలింగ్స్ లేనటువంటి పీరియడ్లో వస్త్రంతో అవసరం ఉంటుందా? ఉండదు. వస్త్రంతో అవసరం ఉండదు. ఫీలింగ్ వచ్చిన తర్వాతనే వస్త్రం యొక్క అవసరం పడింది. మరి ఇప్పుడు చెప్పండి, ఆ పండు తినకముందు ఉన్నటువంటి పరిస్థితి బెటరా, పండు తిన్న తర్వాత కలిగిన ఈ భావ ప్రాప్తి ఉందే ఇది బెటరా? ఏది బెటరు? ఒరిజినల్ గా తినకముందు ఉన్నటువంటి పరిస్థితే బెటర్. పండు తిని ఓ సమస్య కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వస్త్రాలు ఇవన్నీ మోతకోలు, వీటికి డబ్బులు అన్నీ నిజం అండి ప్రాక్టికల్ గా. ఇప్పుడు మనకేమంటే ఇది కావాలా, రేవన్ కావాలా, లేకుంటే ఓసీఎం కావాలా, అండి ఈ పాలిస్టరా, కాటనా, బ్రాండెడా, అన్బ్రాండెడా, ఇదంతా సమస్య చూడండి పిల్లరా. వారు పండు తిన్నారు, వారికి సిగ్గు కలిగింది. ఇప్పుడు ఏమంటున్నారు? వస్త్రములు లేవని. అంతకుముందు చూడండి, అంతకు ముందుకు ఏ ఫీలింగ్ లేదు, దేవుడి పిల్లగానే హ్యాపీగా ముందుకెళ్లారు, తండ్రి అని అన్నారు. ఇప్పుడు వస్త్రములు లేవని దేవునికి దూరంగా ఉంటున్నారండి, దాక్కుంటున్నారు. అంటే ఇప్పుడు దేవునికి దూరంగా ఉండి దాక్కోవలసిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు పండు తినడం మూలంగా మేలు జరిగిందా, కీడు జరిగిందా? అంటే దేవునికి అంటే ఇప్పుడు దేవునికి దూరంగా జరిగేటువంటి ఈ అంకురార్పణ, ఈ పరిస్థితి, ఈ ప్రారంభం ఎప్పటి నుండి ప్రారంభం చూడండి, పండు తిన్న నాట నుండి దేవునికి దూరముగా జరగటం అనేది ప్రారంభమైంది. రైట్, పండు తిన్నారు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? అందుకాయన నీవు దిగంబరివని నీకు చెప్పినవాడు ఎవడు? నీవు తినకూడదని నీవు దిగంబరివని నీకు చెప్పినవాడు ఎవడు? ఆదామా, ఒకవేళ నేను తినకూడదని చెప్పినటువంటి పండును తిన్నావా ఏంటి అంటే ఆయనకు తెలవక కాదు సుమా. ఈయన నుండి ఏం సమాధానం వస్తుందో తెలుసుకోవటానికి తెలియనటువంటి వాడుగా ప్రశ్నిస్తున్నాడు. అంతే కదా, అప్పుడప్పుడు కొన్ని రావాలంటే ఏం తెలవనట్టుగానే ఉండాలి. పిల్లరా, అలా దేవుడు అంటున్నాడు, అదేంటి ఏదైనా మరి నేను తినకూడదని చెప్పిన పండును ఏమైనా తిన్నావా ఏంటి అని అన్నప్పుడు, మరి నిజంగా ఏమండి ఈయన ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి వాడైతే మరి ఆదాం ఏం చెప్పాలి? తండ్రి తిన్నాను, తప్పైపోయింది, క్షమించండి, పొరపాటున తొందరపడ్డానయ్యా, క్షమించండి అనంటే ఎంత బాగుండండి, ఎంత బాగుండు. కానీ ఏమన్నాడో చూడండి, అందుకు ఆదాము నాతో నుండుటకు తిన్నాను అంటలేడు, మాట చూడండి రివర్స్ వస్తుంది, స్ట్రేట్ ఫార్వర్డ్ లేదు విషయం. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నాతో ఉండుటకు నీవు పాయింట్అవుట్ చేస్తున్నాడు. అక్కడ లాయర్లు కోర్టులో వాదించేటప్పుడు చూస్తా ఉంటారు, ఆ ముద్దాయి నుండి ఏ వర్డ్ వస్తుందో, ఏ బిట్టు దొరుకుతుందో అని కాచుకొని చూస్తుంటారు. దొరకగానే పట్టేస్తారు. ఆగు, ఏమన్నావు మళ్ళీ చెప్పు. ఏం లేదయ్యా, నేను ఇంటి దగ్గర నుండి బయలుదేరి రోడ్డు మీదికి రాగానే, రోడ్డు మీదికి ఎందుకు వచ్చావు నువ్వు అంట.
రోడ్డు మీదికి అంత ఎర్లీగా నువ్వు రావాల్సిన అవసరము ఏమొచ్చింది? ఇక లాగుతా ఉంటాడండి దాన్ని. అవునా ప్రియులరా? ఇప్పుడు ఆదాము కూడా ఏమంటే ఇక లాయర్ అయిపోయాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా, ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని. నేను నాకై నేను తినాలని నేను తినలేదు. నేను తినడానికి గల కారణం ఏమిటంటే నువ్వు ఇచ్చిన స్త్రీయే, నువ్వు ఇచ్చిన స్త్రీయే. అంటే ఇప్పుడు పండు తినడానికి గల కారణం ఏంటంటే నువ్వు స్త్రీనిచ్చావు, ఆ స్త్రీ నాకు పండునిచ్చింది. నువ్వే కనుక స్త్రీని ఇవ్వకపోతే ఆమె పండు ఇవ్వకపోవు, నేను తినకపోవు. అంటే ఈ రోజు నేను పండు తిని పాపం చేశానంటే కారణం ఎవరంటే దేవా, ఇంకేం చెప్పాలి? ఏమన్నాడు ఆయన? ఇలా చూపెట్టి నువ్వే అని అన్నాడు. అంతేనా? రైట్. అమ్మ నా కొడుక అని అంటున్నాడు దేవుడు. రైట్. తర్వాత అవ్వ దగ్గరకు వచ్చాడు. అవ్వని అడిగాడు. ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నా చూడండి. యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. ఆమె మాట చూడండి, ఆమె మాట అంటే ఆమె కూడా వెంటనే ఏమండి ఫిలాసఫీని ఆదాము నుండి నేర్చుకుంది. సర్పము నన్ను మోసపుచ్చినందున నేను ఆ పండును తింటిని. లేకపోతే పండు గురించి నాకేం తెలుసు? నువ్వు అప్పుడు వద్దన్నావు. నువ్వు వద్దన్న నాటి నుండి నేను దాన్ని ముట్టినా ముట్టలేదు. మరి ఈ రోజు తిన్నాను అనంటే సర్పం వచ్చి నన్ను తినమన్నది గనక నేను తిన్నాను. ఇంతకీ సర్పాన్ని చేసింది ఎవరు? మీరే. నన్ను తినుమనే సర్పాన్ని చేసింది మీరే. కనుక తప్పు మీదేనయ్యా అని అన్నారు. అంటే వీళ్ళ చట్ట ప్రకారము తీర్పు తీర్చేశారు. ఏమని? తప్పు మాది కాదు, మీదే అని అన్నారు. అది వాళ్ళ చట్టం, వాళ్ళ రాజ్యాంగం. పిల్లలు ఆ విధంగా తప్పును దేవుని మీద నెట్టేశారు. రైట్. ఈ విధమైనటువంటి స్వభావము కలిగినటువంటి ఆదాము అవ్వలు వారి నుండి వచ్చినటువంటి జనాంగం ఉన్నదే, ఈ జనరేషన్ ఉన్నదే, వీరి స్వభావం ఎలాంటిది? మరి వీరు తప్పు చేసి నేనే తప్పు చేశానని ఒప్పుకునే రకమా? ఎంతసేపు ఎదుటి వారి మీదికి నెట్టే రకమే. అవునా? ఎంతసేపు ఆ తప్పు వారు చేసినా ఎందుకు చేయవలసి వచ్చింది అని ఎదుటి వారి మీదికి నెట్టివేసేటువంటి రకం. రైట్. వీరు అంటున్నట్లుగా వీరు వాదం చేస్తున్నట్లుగా ఏదేను తోటే లేదు, అందున ఆ చెట్టే లేదు, అపవాదే రాలేదు. ఇప్పుడు భూతలం అంతా స్వర్గమే కదండి. చెట్టే లేనప్పుడు పాపమే లేదు, పాపమే లేనప్పుడు మరణమే లేదు. ఇక అందరూ పుణ్యవంతులే, అందరూ పరిశుద్ధులే. లోకమంతా ప్రజలతో నిండిపోతుంది, భూమంతా. అప్పుడు తన అలవాటు ప్రకారంగా మరలా చల్లపూట వచ్చి ఆదామవులతోటే మాట్లాడుతూ, ఈరోజు మీరు ఇంత హ్యాపీగా ఇక్కడ ఉన్నారు, కానీ ఒకనాడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను ఒక చెట్టు వేద్దామనుకున్నాను. ఆ చెట్టు గనక నేను వేసి ఉంటే మీరు ఆ పండ్లను తినేవారు. తింటే మీరు పాపం చేసిన వారి కింద నరకంలోనికి త్రోసివేయబడేవారు. ఈ ప్రకృతి నాశనమయ్యేది, మీరు నరకంలోనికి వెళ్ళిపోయేవారు అని
దేవుడు గనక ఒకవేళ అంటే వీరి నుండి ఎలాంటి సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉంటుందో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, ఊహించండి. ఎందుకంటే మీద పండు తిన్న తర్వాత దేవుడు ప్రశ్నించినప్పుడు వారు ఎలాంటి సమాధానాలు చెప్పారో ఇందాక మీరు గమనించారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెట్టు వేద్దామనుకున్నాను, వేస్తే గనక మీరు ఇప్పుడు ఇక్కడ ఉండేవారు కాదు, మీరు తప్పు చేసేవారు, నరకంలోనికి వెళ్ళిపోయేటువంటి వారు అని గనక దేవుడు అంటే ఇప్పుడు వారు ఏమని సమాధానం ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఏంటి తప్పులు ఏంటి? అదే దేవా మేము ఎవరం అసలు? మీ పిల్లలం, మీరు చెట్టు కాదు. మీరు ఎలాంటి పరీక్షలు పెట్టినా మీ వారసులముగా మేము గెలిచి మీ పక్షముగా విజయాన్ని సాధించేటువంటి వారు, ఎవరికి తలొక్కేటువంటి వారం కాదు, మేము ఎవరికి దాసులముగా మారిపోయేటువంటి వారము కాదు, పరీక్షలో ఓడిపోయేటువంటి ప్రసక్తే లేదు. మీరు ఇలా చెట్టు వేసేవాడిని వేస్తే మీరు తినేవారు, తింటే పాపం జరిగేది, పాపం జరిగితే నరకం వెళ్ళేవారని మీరు ఇలా మాట్లాడి మమ్మల్ని హత్య చేస్తున్నారు. అసలు మీరు చెట్టు వేసి చూడండి, మీరు చెట్టు వేయకుండానే ఇలా అనటం భావ్యంగా లేదు అని అనేవారా లేదా? తప్పకుండా అనేవారు. దేవుడు మాట అనిపించుకునేవాడు కాదు. ఒకరికి అవకాశము దేవుడు ఎప్పుడు ఇవ్వడు. అందుకే వారి తప్పేంటో వారి నోట చెప్పించటానికి దేవుడు ఎప్పుడు కూడా ఆ రోజు వారికి చెట్టు విధానముడు వచ్చింది పరీక్ష. ఈరోజు మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి విధానంలో అవసరమైన పరీక్షలు మనకి ఇప్పుడు వస్తాయి. ఆ రోజు చెట్టు. మరి ఈరోజు అండి, ఈరోజు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును నువ్వు ఉపయోగిస్తావా లేదా చెప్పాడు. ఇప్పుడు మనకేం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తావా లేదా? ప్రకటిస్తే గెలిచినట్లు, ప్రకటించకపోతే ఓడిపోయినట్లు. దేవా నాకు ప్రకటించాలని ఉండే గాని పరిస్థితులు కుదరలేదయ్యా అంటే ఓడిపోయినట్టే. నువ్వు పరిస్థితులను అధిగమించాలి. ఒక విషయం తెలుసా, ఆ రోజు చెట్టు పండు ఆకర్షించింది. అవును, ఇప్పుడు నీ శరీరానికి కూడా ఒక ఆకర్షణ ఉంది, శరీరాశ అని అంటాం. ఒక స్త్రీని చూడగానే ఒక కోరిక పుడుతుంది నీకు. అప్పుడు నువ్వు లాబడితే ఓడిపోయినట్టు, దాన్ని అధిగమిస్తే గెలిచినట్టు. అంటే ఇప్పుడు పరీక్ష అనేది నీ శరీర రూపంలోనే నీకు ఉన్నది. ఓకే, అంటే నీ శరీరమును అధిగమించాలి, నీ కుటుంబమును అధిగమించాలి, అవును, లోకమును అధిగమించాలి, అవును, లోక ఆశలను అధిగమించాలి, దేవుడు చెప్పిన పనిని జరిగించాలి. అప్పుడు నువ్వు గెలిచినట్లు, అప్పుడు నువ్వు గొప్పవాడవు అయినట్లు. పిల్లరా, దేవుడు ఆదాము విషయంలో
ఆ విధంగా అడిగితే ఆ విధమైనటువంటి సమాధానం వచ్చేది అనేటువంటిది ఖచ్చితం. అందుకే దేవుడు నైతిక విలువలు ఉన్నటువంటి వాడు గనక చెప్పించుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉండడు కనుక దేవుడు ఏదేను తోటలో చెట్టును ఉంచాడు. చూడండి, ఒక పండితుడు అని తేలాలి అంటే పరీక్ష ఉండాలి. ఉద్యోగము రావాలి అనంటే పరీక్ష ఉండాలి. ఉద్యోగంలో పదోన్నతి పొందాలి అనంటే పరీక్ష ఉండాలి. నువ్వు ఉత్తముడవు అని తేలాలి అనంటే పరీక్ష ఉండాలి. ఇవన్నీ నీ భవిష్యత్తుకు సోపానాలు. అవునా? ఇలాంటి పరీక్షలన్నీ మన భవిష్యత్తుకి సోపానాలను నువ్వు గుర్తిస్తావు. అంటే ఒక పండితుడవుగా తేలటానికి, ఒక ఉద్యోగం పొందటానికి, ఒక ప్రమోషన్ పొందటానికి, ఒక ఉత్తముడుగా తేలటానికి నీకు నీ జీవితంలో పరీక్షలు ఉండాలని నీకు తెలుసు. నువ్వు ఉత్తముడవుగా గొప్పవాడవుగా ఈ లోకంలో నువ్వు తేలాలి అనంటే నీకు పరీక్ష ఉండాలి. కానీ కలకాలము ఉండేటువంటి పరలోకము చేరాలి అనంటే మరి ఏ విధమైనటువంటి పరీక్ష ఉండకూడదా? ఆ పరలోకం వెళ్ళాలి అనంటే ఏ విధమైనటువంటి పరీక్ష ఉండకూడదా? మరి నేటి మన వాళ్ళ జాస్తి ఎలాగున్నది అనంటే దేవుడు ఏ పరీక్ష పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా మేము తప్పు చేశామని అనకూడదు. ఆ తప్పు తన మీదనే వేసుకొని నేరస్తులైనటువంటి ఈ పాపులని, నేరస్తులైనటువంటి ఈ మహాభక్తులని నేరుగా పరలోకము చేర్చాలట. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సబబు చెప్పండి? తన రాజ్యములోనికి తంత్రగుండులను చేర్చుకోవాలనుకోలేదు దేవుడు. ప్రియులారా, తన రాజ్యములోనికి హీనులైనటువంటి వారిని చేర్చుకోవాలని అనుకోలేదు. ఉత్తములైనటువంటి వారిని, గొప్పవారిని తన రాజ్యములోనికి చేర్చుకోవాలి అని అనుకున్నాడు. తనలాంటి స్వభావం ఉన్నటువంటి గొప్పవారినే చేర్చుకోవాలి అని అనుకొని దేవుడు ఏదైనా తోటనందు వృక్షాన్ని పెట్టి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఆ పరీక్ష పెట్టటము అనేటువంటిది సబబేనా కాదా? గొప్పవాడు అని తేలాలి అనంటే పరీక్ష అనేది ఉండాలా ఉండకూడదా? ఉండాలి. మరి పరీక్ష అనేది ఉండాలి అనంటే ఏదేను తోటలో మరి ఆదాము నిగ్గు తేల్చడానికి మరి ఆ చెట్టు పెట్టవలసినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? ఉన్నది. అందుకే ఏదేను తోటలో దేవుడు చెట్టును పెట్టాడు. పెట్టి చెప్పాడు కదండి, కొద్దిగా ఇది తింటే చేస్తావు, లేదంటే బ్రతుకుతావు అని చెప్పాడు. మనకు స్వాతంత్రమును ఇచ్చాడు. స్వాతంత్రమును ఇచ్చిన దేవుడు ఒక సలహా కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా అండి? మీరు ఒకసారి చూడండి, గలతీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గలతీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, మీకు స్వాతంత్రం ఉంది కాదనటం లేదు, కానీ ఒక మాట అంటే ఇట్ మీన్స్ నాదొక సలహా. ఎందుకైనా మంచిది ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై శరీర క్రియలకు హేతువు చేసుకొనకండి అని అంటున్నాడు. మీకు స్వాతంత్రం ఉంది కాదనటం లేదు,
కానీ ఆ స్వాతంత్ర్యమును మీరు శరీర క్రియలకు హేతువు చేసుకొనకండి. అంటే శరీర క్రియలకు మీరు వాడుకొనకండి. చూచుటకు రమ్యముగా ఉండదనం. పద భాష ఎలా ఉన్నదంటే అక్కడ ఆ పండును చూసినప్పుడు స్త్రీ ఏమనుకున్నదట? ఆ 3వ అధ్యాయంలో ఏమన్నా చూడండి ఒకసారి చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఎన్నో వచనము? 6వ వచనం. ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది. కలర్ఫుల్ గా ఉన్నదంటే మనం విడిచిపెట్టాం. ఎందుకండి అందుకే ఈ బలహీనత ఎరిగినటువంటి ఈ వ్యాపారస్తులు, ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? చేసేది అంతా కామనే, కానీ డిష్లో పెట్టుకొని వచ్చేటప్పుడు అండి దాన్ని డెకరేట్ చేసుకొని వస్తాడు. దాంట్లో బిర్యానీ ఉందనుకోండి, మీద ఏం చేస్తాడు? ఏమండి ఎర్రెర్రై పచ్చపచ్చై అలా మీద చల్లుకొని వస్తాడు. అవి చూడగానే ఏమండి అబ్బా ఎంత ఆకర్షణీయంగా ఉంది అని అనుకుంటాం. పిల్లరా, దాన్ని తింటే గాని అర్థం కాదు అది ఎంత శాతం. అవునా? ఈమెకి ఎలా కనపడిందట? కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసి పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? రమ్యంగా ఉందట, అందమైనదిగా కనబడిందట. పిల్లరా, ఆకర్షణీయంగా కనబడింది, వెంటనే పడిపోయింది. అంటే మరి ఇదంతా కూడా కన్ను చూస్తుంది, నేత్రాశ అన్నాం. అవును, తిరుటకు రమ్యమైనది అంటే నాలుక, శరీరాశ. అంటే ఇటు కన్ను కోరుకున్నది, అటు నాలుక కోరుకున్నది, అంతే ఫ్లాట్ అయిపోయింది, పడిపోయింది, పండు తిన్నది, పాపం చేసింది. అందుకే ఏమంటున్నానంటే నీ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. సలహా ఇస్తాడే తప్పితే దేవుడు నువ్వు చేసేటప్పుడు మాత్రం మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడు. మీ గతంలో ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ డైలాగ్. ఏంటది? మనము బ్రతికి ఉన్నప్పుడు చేసే పనిలో దేవుడు మనలను పట్టించుకోడు, కానీ మరణించిన తర్వాత మాత్రం విడిచి పెట్టడు. అవును, అదే చేస్తాడు, ఇంటర్ఫియర్ కాడు. అదే చెప్తున్నాడు చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు అంటే వెళ్ళిపోతున్నప్పుడు, దాసులై వెళ్ళిపోతున్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. నిర్బంధము లేని వారై ఉంటిరి అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదు. అంటే దేవుడు నియంత కాదు, మీ ఇష్టం. ఇదిగో, పండు తింటే చస్తావు, తినకపోతే బ్రతుకుతావు. చావాలనుకుంటే తిను, బ్రతకాలనుకుంటే తిను. డిసిషన్ నీది. అంటే ఇక్కడ నిర్బంధం ఏమన్నదా? నియంత్రణ ఏమన్నదన్నదా? నియంత కాదు దేవుడు. దేవుడు నియంత కాదు. మంచి స్వాతంత్రమునిచ్చేటువంటి ఏమండి అసలైనటువంటి స్వాతంత్ర్యానికి నిదర్శనం దేవుడు. అందుకే అంటున్నాడు, మీకు నిర్బంధం ఏమీ లేదు. ఆదాము అవ్వలు పండు తింటున్నప్పుడు దేవుడు నిర్బంధం ఏమి చేయలేదు. ఇప్పుడు కూడా మనం ఏమి చేసినా మనల్ని అడిగేటోడు ఎవడు లేడు. పిల్లరా, మనల్ని అడిగేటోడు ఎవరు లేరు కదా అని చెప్పి మనం బలాదూరుగా వెళుతున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఆయన అన్నాడు, యవ్వనస్తులారా, మీ యవ్వన కాలమునందు మీరు సంతోషపడండి,
తినండి, త్రాగండి, మీరు సుఖపడండి. కానీ అని ఒక బిట్టేశాడు అక్కడ. చూడండి ఎక్కడ, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ యవ్వన కాలమునందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము నీ చొప్పునను దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ప్రవర్తించుము. అయితే అయితే వీటన్నిటిని బట్టి అయితే ఒక మాట, అయితే ఒక మాట, వీటన్నిటిని బట్టి నీవు భూమి మీద బ్రతికినన్ని దినములలో నీవు చేసేటువంటి ఆలోచన, మాట్లాడేటువంటి మాట, చేసేటువంటి కార్యములు, అనుభవించేటువంటి అనుభవాలన్నీ కూడా నీకేది కావాలనిపిస్తే అది చెయ్యి. అంటే ఇక్కడ దాని అర్థం నీకు తాగాలనిపిస్తే తాగు, వ్యభిచారం చేయాలనిపిస్తే చెయ్యి, దొంగతనం చేయాలనిపిస్తే చెయ్యి, మర్డర్ చేయాలని బుద్ధి పుడితే మర్డర్ చేయి అని చెప్పినట్టు కాదు అక్కడ. నీకు నిర్బంధం ఏదీ లేదు. ఇదిగో నేను చెబుతున్నాను కదా, ఆదామవ్వలకు చెప్పాను, ఇప్పుడు మీకు చెబుతున్నాను. ఇదిగో పరలోకం అనేటువంటి ఒక మార్గం ఉంది, పాతాళం అనేటువంటి మరో మార్గం కూడా ఉంది. పరలోకానికి ఎలాంటి వారు వెళుతారు అనంటే, ఇదిగో పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేసిన వాడు పరలోకం వెళుతాడు. పాతాళం ఎవరు వెళుతారు అనంటే, నీవు నీ ఇష్ట ప్రకారముగా జీవిస్తే నువ్వు పాతాళమునకు వెళుతావు. మరి ఇప్పుడు నువ్వు తండ్రి ఇష్ట ప్రకారంగా జీవిస్తావో, నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తావో, నిర్ణయము, ఇష్టము నీదే. తండ్రి ఇష్టాన్ని నీ ఇష్టంగా మలుచుకుంటావో, లేదా నీ ఇష్టమే నీ ఇష్టంగా చేసుకుంటావో, ఇష్టము నీదే. ఏమంటే పరోక్షంగా ఆ మాట ఇక్కడ అలాగే మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ యవ్వన కాలమునందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ దృష్టి, ఇక్కడ చూడండి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. నీ దృష్టి అంటే ప్రియులారా నీ ఇంటెన్షన్, ఈ బాహ్య దృష్టి కాదు. ఏమండి, నీ దృష్టి అంటే నీ ఆలోచన కోణం ఉంటుంది చూడండి, నీ ఆలోచన దృష్టి మనోనేత్రములు అంటారు. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ఇప్పుడు నీకు పరలోకం కావాలో పాతాళం కావాలో నీవే నిర్ణయించుకో. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు భూమి మీద నువ్వు ఆలోచించిన, చేసిన వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. అంటే తినేటప్పుడు, త్రాగేటప్పుడు, సుఖపడేటప్పుడు, నీ హృదయం యొక్క ఇష్టం చొప్పున నడుచుకునేటప్పుడు నువ్వేం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి? అమ్మో, లాస్ట్ ఫైనల్ డే ఒకటి ఉంటుంది, అప్పుడు మాత్రం జడ్జిమెంట్ ఉంటుంది. అప్పుడు ప్రతిదానికి మనం లెక్క అప్పగించవలసి ఉంటుంది. కనుక ఇప్పుడే జాగ్రత్త పడాలి అనేటువంటి ముందు చూపు మనకు ఉండాలి. ఇప్పుడు పరలోకం వెళ్ళాలని నీకు అనిపించింది అనుకోండి, పరలోక సంబంధమైనటువంటి అడుగులు వేయాలి. లేదు పాతాళమే నాకు లైక్ అని నువ్వు అనుకున్నావు అనుకోండి, ప్రిల్లరా దానికి ట్రైనింగ్ సెంటర్లు ఏమి అవసరం లేదు, అవన్నీ ఓపెన్ యూనివర్సిటీలు. ప్రిల్లరా ఎక్కడ పడితే అక్కడ కోర్సులు దొరుకుతూనే ఉంటాయి. మనకు మార్గదర్శకులు ఎంతో మంది ఉన్నారు కదా ప్రిల్లరా. రైట్, అది ఆటోమేటిక్గా మన అడుగులు పడిపోతాయి. జాగ్రత్త. మనం మాట్లాడిన ప్రతి మాటకి ఒక దినమున లెక్క, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే లెక్క అప్పగించవలసి ఉంటుంది. రెండవది, మీరు చేసేటువంటి ప్రతి పని, మీ చేతులతో చేసేటువంటి ప్రతి పని, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే విమర్శ దినమున్న దానికి లెక్క
అప్పగించవలసి ఉంటుంది. కనుక పిల్లరా, ఇప్పుడు మీరు ఏం చేసినా మిమ్మల్ని అడిగేవారు లేరు. పిల్లరా, ఒకవేళ అడిగితే మీ అమ్మ నాన్నలు అడుగుతుండొచ్చు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని అడగడండి. అడిగాడు మిమ్మల్ని ఎప్పుడైనా? అడగడు. దేవుడు అడగడు, కానీ సలహా ఇచ్చాడు ఆల్రెడీ. ఏమనిచ్చాడు? ఇంకొక రెఫరెన్స్ చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు. మీరు స్వతంత్రులై ఉన్నారు. మీరు స్వతంత్రులై ఉండి కూడా దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచుకొనక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అంటే ఆయన మాట వినండి. మీరు మీ స్వాతంత్ర్యం ఉన్నది కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించకండి. దేవుడు ఉన్నాడు, ఆయన మాట ఉంది అని ఆయన మాటకు మీరు లోబడండి, బాగుపడతారు. అలా ఆదాము లోబడి ఉంటే బాగుపడేవాడు. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి పండు తిన్నాడు, దెబ్బతిన్నాడు. కనుక పిల్లరా, మనకు స్వాతంత్రం ఉంది. అయితే మన స్వాతంత్ర్యమును మనము శరీర క్రియలకు హేతువు చేసుకుని దుర్వినియోగ పరుచుకొనకూడదు. మన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు మనకు మంచి చేసే స్వాతంత్రం కూడా ఉంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే స్వాతంత్రం మనకుంది. సువార్తను ప్రకటించే స్వాతంత్రం ఉంది. ప్రకటించకుండా ఉండే స్వాతంత్రం కూడా మనకు ఉంది. ఇప్పుడు మన స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మనకు మేలు? సువార్త ప్రకటించకుండా మన స్వాతంత్ర్యమును సువార్త ప్రకటించకుండా ఉపయోగించుకొని దేవుడు వచ్చినప్పుడు తీర్పులోనికి వెళ్ళి శాపగ్రస్తులమై నరకములోనికి వెళ్ళిపోవుట కంటే అదే స్వాతంత్ర్యమును సువార్త ప్రకటించటానికి ఉపయోగించుకొని దేవుడు వచ్చినప్పుడు లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినటువంటి దేవుని రాజ్యమును, దేవలోకమును స్వతంత్రించుకొనుడని ఆ యొక్క ఆశీర్వాదమునకు మనం పాత్రులము అవ్వగలిగితే బెటర్. కనుక పిల్లరా, మనకు స్వాతంత్రం ఉంది. అయితే ఆ స్వాతంత్ర్యమును మనం ఉపయోగించుకున్నటువంటి విధానమును బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కనుక మీకున్నటువంటి స్వాతంత్ర్యమును మీరు ఎలా ఉపయోగించుకోబోతున్నారో మీరు ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. లోకములో మరి గొప్పవారు, లోకములో మరి ఉత్తములు ఎవరో తేలాలి అనంటే పరీక్ష అనేది ఒకటి ఉండాలి. అలాగే ఆదాము అవ్వలు గొప్పవారు అని తేలాలి అనంటే ఏదేను తోటలో మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షము దేవుడు పెట్టటము న్యాయమే. ఎనీ డౌట్ ఇన్ దిస్ సబ్జెక్ట్? దీంట్లో ఇంకేమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏం లేదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదముల వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పైన ఆలోచించి మిడిమిడి జ్ఞానముతో తప్పు చేస్తారని తెలిసి కూడా ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేయవలసి వచ్చిందని ప్రశ్నించి సమాధానమును ఆలోచించలేక నాస్తికులుగా మారిపోతున్నారు తండ్రి. హేతువాదులుగా కొనసాగుతున్నారు తండ్రి. వారి మాటలు విని ఉన్న క్రైస్తవులలో కూడా తండ్రి డైలమాలో ఉండిపోతున్నారు.
ఆ పరిస్థితి ఉండకూడదని ఈరోజు ఈ విషయాన్ని మీ పిల్లలకి వినిపించాను. తండ్రి, మేము ఉత్తములముగా గొప్పవారముగా మీ అంతటి వారముగా ఉండాలని మీరు కోరుకున్నారు. అందుకై మాకు పరీక్ష ఏర్పాటు చేశారు. ఒక్కొక్క తరములో ఒక్కొక్క కాలములో మనుషులను బట్టి పరీక్షలను మార్చారు. ఆదాము అవ్వలకి చెట్టు ద్వారా పరీక్షనిచ్చారు. యేసు ప్రభువుకి శిలువ మరణమును ఒక పరీక్షగా పెట్టారు. ఈ దినమున శ్రమలైనను వేదనలైనను మా జీవితంలో సువార్త ప్రకటిస్తామా లేదా అని మా శరీరం ద్వారా మాకు పరీక్ష పెట్టారు. తండ్రి, ఈ పరీక్షలో మేము విజయం సాధించాలని కోరుకుంటున్నాం. గొప్పవారముగా ఉత్తమములుగా మేము సాతాను ముందు మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని మేము ఆశపడుతున్నాం. అదే ఆశయంతో మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను. విన్నారు తండ్రి. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా చెట్టు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని వైరాగ్యము నందకుండా పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, పెట్టినా పెట్టకపోయినా దేవుడు కోరుకున్నట్లుగా నేను దేవుని మాట ప్రకారము ముందుకే సాగి విజయాన్ని సాధిస్తాను అనేటువంటి సంకల్ప బుద్ధితో ముందుకు సాగగలిగేటువంటి శక్తి సామర్థ్యములను ప్రసాదించండి. అలాగే హేతు అడిగేటువంటి ప్రతి వారికి మరి ఇలాంటి విషయములను చెప్పి సమాధానపరచగలిగేటువంటి దయచేయండి. నాస్తికులుగా మారిపోతున్నటువంటి వారికి తండ్రి చెట్టు వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలియచేయగలిగేటువంటి నేర్పును మీ పిల్లలకి ప్రసాదించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరున చూసి దీవించి ఆశీర్వదించండి తండ్రి. దైవమా, మరి మీ పిల్లలు మరి నిజముగా వారి జీవితంలో ఏ విధమైనటువంటి పరీక్షలు వచ్చినా, శోధనలు వచ్చినా, పరిశోధనలు వచ్చినా వాటిని అధిగమించగలిగేటువంటి నేర్పును, జ్ఞానమును, ఓర్పును మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అందుకు తగినటువంటి ఆత్మఫలాలని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అందుకోసమే మీ దయగల హస్తమును సాచి చూసి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును ప్రసాదించండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలు ఈ దినమున మీ సన్నిధిలో కూర్చొని ఉంటున్నారు తండ్రి. మీ మాటల ద్వారా, సువార్త ద్వారా పిలువబడి ఉంటున్నారు తండ్రి. మీ యొక్క మహాజ్ఞానము విని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. వెంటనే వారి కర్తవ్యమును వారు గుర్తెరిగి, వారి యొక్క బాధ్యతలను, వారి విధులను వారు గుర్తెరిగి వెంటనే మరి కార్యాచరణలోనికి వెళ్ళులాగున వారిని ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మిక సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నేర్చుకుంటూ మరికొంతమందికి నేర్పగలిగేటువంటి నేర్పును వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం. నేర్చుకున్న మేరకి మీ కార్యములు చేయగలిగేటువంటి అవకాశములని, ఆ ఆలోచనలని, ఆ ప్రేరేపణని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేకులైనటువంటి మీ పిల్లలకి మీ మాటలను వారికి వినిపించాలనేటువంటి ఆలోచనలతో మీ పిల్లలు ఉన్నారు తండ్రి. మీ చిత్తమైతే మరి అది కార్యరూపం దాల్చడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ చలనైనటువంటి చూపును ఉంచండి. నిజంగా మీ మాటలకు విలువనిచ్చి, గౌరవమునిచ్చి, మీ మాటకు లోబడి తదనుగుణముగా మరి జీవించి తండ్రి మరి సాధించాలనేటువంటి ఆలోచనలతో, ఆరాటంతో, పోరాట పటిమతో ఉన్నటువంటి మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నప్పటికీ దేవదూతల యొక్క కాపుదలని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పుడు వారి గృహాలకు వెలుచుండగా సురక్షితంగా వారి గమ్యములకు చేరటానికి సహాయం అనుగ్రహించండి. తిరిగి మరో వారమునకి మీ సన్నిధిలో చేరి మరో నూతనమైనటువంటి విషయాన్ని ధ్యానించి తెలుసుకునగలిగే కృపను దయచేయమని మా రక్షకుడు, మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ,
మనందరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, సహాయం చేరువచ్చిన మనందరికీ, ఈ గృహానికి జీవితంలో ఎలాంటి పరీక్షలు వచ్చినా వాటిని అధిగమించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి దేవుని మెప్పును పొంది దేవలోకానికి హక్కుదారులం కావాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి వారికి సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. బ్రదర్ అడగండి. మీరు చెప్పారు కదా, దేవుడు ఇక్కడ ఏం చేసినా ఏమన్నాడు అని అన్నారు కదా. ఏమన్నాడు మీన్స్ అడగడు, అదేం అడగడు అన్నారు కదా. అంటే దావీదు పాపం చేసినప్పుడు అడిగి ఒక ప్రవక్తను పంపించి, ఇప్పుడు నేను అనేది ప్రెజెంట్ సిచ్యుయేషన్ అది కాదు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఒక ప్రవక్తను పంపించి ఆయన స్టడీ చేసింది కదా, అట్లాంటి సిచ్యువేషన్ లేదు. అంటే ప్రవక్తల కాలం ఇప్పుడు అర్థమైంది కదా బ్రదర్, అదెందుకు చేస్తున్నా, ఇప్పుడు సలహాలు ఇవ్వటము, ప్రేరేపణ ఇవ్వటము, ఇప్పుడు ఉదాహరణకి నేను సువార్త ప్రకటిస్తున్నాను, మీకు జ్ఞానమును అందిస్తున్నా అంటే అది దేవుని ఏర్పాటు. దీంట్లో కూడా ఏముంది, దీంట్లో కూడా మొదలు ఏముందంటే, ఇదిగో ఇది చేస్తే ఈ త్రోవలో వెళితే ఈ గమ్యం చేరుతాం, ఇదిగో ఇది చేస్తే ఈ త్రోవలో వెళ్తే ఫలాని గమ్యం వెళ్తాం అని ఒక సూచన, ఒక ఇంటిమేషన్ మాత్రమే ఉంటుంది తప్పితే, నువ్వు ఇది మాత్రమే చెయ్యని బెత్తం పట్టుకొని, ఇప్పుడు తుపాకీ పట్టుకొని నిన్ను నీ దగ్గర నిలబడి నిర్బంధించి ఇట్లే వెళ్ళు అని చెప్పేసి చేయి పట్టుకుని గొలుసులు వేసుకుని లాక్కుపోయేవారు ఎవరు లేరు ఉన్నారా? అది నిర్బంధం లేదు, సూచనలున్నాయి. నిర్బంధమే ఉంటే ఇంకా అసలు చెడెక్కడదండి. ఢిల్లీలో ఆగాత్యం ఎందుకు జరిగేది? మన హైదరాబాద్లో అది ఎందుకు జరిగేది? ఇప్పుడు దొంగతనం చేయడానికి తలుపు కొట్టినప్పుడు దేవుడు వెంటనే చేయి పట్టుకొని లాగడా? క్వశ్చన్ ఏంటంటే, ఆ కాలంలో ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు కదా, ఈ కాలంలో ఎట్లా హెచ్చరిస్తుంది అని. ఈ కాలంలో ఇట్లే ఏది ఇప్పుడు వాక్యం చెప్పాం కదా, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక సూచన. సువార్త ద్వారా, రైట్, సువార్త ద్వారా. అది సువార్త ద్వారా కూడా హెచ్చరికనే, కానీ మళ్ళీ ఏం చేయాలనేటువంటి నిర్ణయము మనకే వదిలిపెడుతున్నాడు. అది ఇప్పుడు యెహోషువ గారు అన్నారండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము. మీరు వచ్చినటువంటి ఐగుప్తు దేవతలను మొక్కుతారో, మీరు చేరినటువంటి కానా దేవతలను మొక్కుతారో మీ ఇష్టం. అంటే అక్కడ హెచ్చరిక ఉన్నది, మీ ఇష్టము అనేటువంటి స్వాతంత్రము ఉంది. అది చాలా మంది అడుగుతుంటారు, తప్పు చేస్తుంటే దేవుడు ఆపొచ్చు కదా. దానిలాగా ఉండాలని కోరుకున్నాడు. అది కాబట్టి ప్రశ్న పెట్టాను అక్కడ. అది మమ్మల్ని అడిగేది ఒకటేసారి మార్చొచ్చు అంతా చెప్పడం ఎందుకు? అది ఇట్లా అని అంటే అయిపోతుంది కదా. అట్లా వాదించే వాళ్ళు ఎంతో అలా చేస్తే ఏమైపోతుందంటే రోబోకి మనకు తేడా ఉండదు, ఉంటుందా? మరి నిజంగా ఇప్పుడు ఒక బ్రదర్తో నాకు కలిగేటువంటి ఫీలింగ్ రోబో ద్వారా వస్తుందా? అంటే అలా దేవునికి వస్తుందా? ఇప్పుడు మన ద్వారా వచ్చేటువంటి ఆ ప్రేమ, అనురాగం, ఆ ఆప్యాయత, అనుభూతి అనేది
ఒక రోబో ద్వారా దేవుడికి వస్తుందా? అంటే మనల్ని రోబోగా మార్చుకోవచ్చు. ఇప్పుడు రోబో ఏమున్నదండి, మనం రిమోట్ చేతిలో పెట్టుకొని ఆడ కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడుతుంది, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. మీకు థ్రిల్ ఏముంటుంది? లేదు, ఉండదు. రోబోకి ఒక సహజమైనటువంటి వ్యక్తికి చాలా తేడా. అయితే మనల్ని ఇప్పుడు మనం రిమోట్ పెట్టుకుని రోబోను ఆడించినట్టుగా దేవుడు కూడా తన దగ్గర రిమోట్ పెట్టుకుని మనల్ని ఆడించవచ్చు. సిట్ అంటే మనం కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, స్టాండ్ అంటే నిలబడవలసిన పరిస్థితి, అలా మనల్ని ఆడించగలడు ఆయన. కానీ అలా ఆడిస్తే నువ్వెంత ఆయాసపడుతూ ఒకసారి ఆలోచించు. రెండవది, అలా ఆడించి నన్ను ప్రేమించరా అని చెప్పి మరి ఆయన నిన్ను బటన్ల ద్వారా ఆపరేట్ చేయించుకొని ప్రేమ పొందితే అది ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన అమ్మ ఉన్నది, న్యాచురల్ గా ప్రేమిస్తే మనకు ఎలా ఉంటుంది? అమ్మ నువ్వు నన్ను ఎలాగో చూస్తున్నావు, నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు చూసుకోవట్లేదు అని అన్నప్పుడు ఆయన వాటర్ పాల గ్లాస్ అని చెప్పి ఇట్లా ఇచ్చింది, ఆ ప్రేమ ఎలా ఉంటుంది? నేను అడిగినందుకు ఇస్తున్నావా, అయితే వద్దు అని అంట. అంటే అది నీకు ఇష్టం లేదు. రాలేదు పని పాప బాగా చేస్తారు కరణ్ అడ్రస్ ఎక్కడ ఉంటారా? మీ దగ్గర చేస్తారా? డ్యూటీ థర్డ్